ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదువుతున్నటువంటి లేఖన భాగములలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నలులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము చూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలెనుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలెనుందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాపములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదివినటువంటి లేఖన భాగములలో మాకు జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.